సమావేశాన్ని అరేంజ్ చేసిన డాక్టర్ భీమ్ రెడ్డి గారికి, యోగా శిక్షకులకు లేకపోతే రాబండి. యోగా చేస్తున్నాం, నాన్ వెజ్ తింటున్నాము, ధూమపానం చేస్తున్నాం. మొదటిగా యోగా డే సందర్భంగా ప్రతి ఒక్క మనిషికి ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచన యోగా మాస్టర్లు అందరికీ కూడా బాగా ఎందుకంటే ఇంకా చాలా యోగా క్లాసెస్ నడవాల్సిన అవసరం. ఇంకొకటి యోగా మాస్టర్లకు కోరేది ఏమిటంటే హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా కూడా ఏదైతే సిపిఆర్ ఉంది, ఎందుకంటే ముఖ్యంగా మహిళలను కోరుతా ఉన్నాం. మహిళలకు అవసరం ఉన్నటువంటి అత్యవసరమైన పరిస్థితులు ఇలా హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతూ ఉంది. యోగాతో పాటు సిపిఆర్ కూడా కాలేజీలలో కానీ బస్తీలలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్స్కు మనం వాళ్ళకు సిపిఆర్ ఏ విధంగా చేయాలనేది నేర్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకుండా ప్రతిరోజు కనుక మన డే లైఫ్లో మనం నిద్రపోవడానికి టైం ఉంటుంది, తినడానికి టైం ఉంటుంది, సో ఫ్రెండ్స్తో గడపడానికి, వర్క్ చేయడానికి అన్నింటికి టైం ఉన్నప్పుడు మన ఆరోగ్యం కోసం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఎందుకు కేటాయించలేకపోతున్నామండి? సో అది ఆలోచించుకొని మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు యోగా అనేది చేయాలి. మించిన సంపద లేదనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. రోజంతా పని చేస్తే వచ్చే సంపద కంటే రోజు 15 నిమిషాలు యోగా చేస్తే ఎవరైతే దేవతలు ఉన్నారంటే ఆశా వర్కర్స్ ఎంత పదం వారు కరోనా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చూడలే భార్య కానీ భార్య భర్తలే భర్త భార్య కానీ ఆశా వర్కర్స్ అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. మాకు ఈరోజు నేను ఎప్పుడు ఇండివిజువల్గా చేస్తాను. ఈరోజు మాకు అవకాశం ఇచ్చిన భీమ్ రెడ్డి గారికి ధన్యవాదాలండి. యోగా అంటే అందరూ ఏమనుకుంటారంటే లావుకున్న వాళ్ళే చేయాలి అనేది ఒక మైండ్లో ఉంది ప్రతి ఒక్కరికి. పర్సనాలిటీ కాదండి, పరంగా చాలా బాగుంటుంది. యోగా చేయడం వల్ల ఏంటంటే మేము ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి దాంట్లో నేను అందరికీ చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు మనం పొద్దున్నే లేచి ఫ్రెష్ అలా చేసుకుంటాము. యోగా కూడా రోజు డైలీ 1 అవర్ చేసుకుంటే చాలండి. ఏ ట్యాబ్లెట్ కూడా అవసరం లేదు. మొన్న కరోనా వచ్చింది. కరోనా టైంలో మేము ఒక నీడ్స్ కానీ ట్యాబ్లెట్ కానీ వేసుకోలేదండి. నాకు రాలేదు. నేను అందరికీ మళ్ళీ మాస్క్ పంపాను, అందరికీ భోజనాలు పెట్టాను, సర్వీస్ చేసినా కూడా నాకు ఏమి అవ్వలేదు. అవ్వడానికి కారణం ఏంటంటే యోగా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే మనం ఎక్సర్సైజ్ కూడా చేయలేకపోతున్నాం. అందరు తప్పకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు ఏదైతే చిన్న సత్కారాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో చేస్తూ ఉన్నాం, యోగులందరూ కూడా దీన్ని స్వీకరిస్తారని చెప్పేసి మొదటగా ఇక్కడ నేచరే కాకుండా యోగా ద్వారా కూడా యోగాను అందిస్తున్నటువంటి దానికి ప్రతసారైనటువంటి కృష్ణమూర్తి గారిని సన్మానించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మా యొక్క యూత్ ప్రెసిడెంట్ వారికి షాల్తో సన్మానిస్తారు. యూత్ కన్వీనర్ కెమెరాలు కలిపి అందరం కూడా సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా సన్మానం
డాక్టర్ శ్రీ పూజ గారు వారికి అర్జెంట్ ఉందట. జ్యోతి గారు వారిని సార్తో సన్మానం. సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్. నెక్స్ట్ నెక్స్ట్ మేడం సార్ అందరూ ఉండండి సార్. అట్లా ఒకసారి కూడా కరెక్ట్ చెప్పలేదు. కూడా డెలివరీ పక్కన మేడం లక్ష్మి గారు సార్ ఇక్కడ చూడండి సార్. ఉంటేరా మళ్ళీ ఫ్రీ ఉంటే రాని పెట్టాను. ముందుకు చూడండి అమ్మా. ముందుకు చూడండి. సురేష్ గారు పక్కన ఎట్లా వచ్చి కెమెరా చూడడానికి బాగుంటుంది. సార్ సార్ ఇక్కడ చూడాలి. నాకు చెప్పిన అట్లే హిందీలో అట్లా చెప్పమంటారు. హిందీలో చెప్పండి. స్టేట్ కాదు. కిరణ్ కుమార్ గారు యోగా మేడం చూడండి సార్ ఒక్కసారి మేడం ఇక్కడ కిరణ్ కుమార్. యస్ సీతా గారు శాంతయ్య గారు నెక్స్ట్ లేదా నెక్స్ట్ మీకే మేడం అది మళ్ళీ అన్నాడు చూస్తున్నాడు. ఓకే మేడం అందరూ ఒక్కసారి ఇక్కడ చూడండి. మేడం మేడం రెడీ అరే మేడం ఇక్కడ ఇక్కడ సార్ మీరు చూడండి సార్. ఇక్కడ ధర్మతేజ్ గారు ధర్మతేజ్ సీతమ్మ ముందుకు రండి ప్లీజ్. కెమెరాలు అమ్మా లక్ష్మణ దగ్గర ఉన్నమ్మా. వీడియో నడుస్తుంది సార్. ఇవ్వడమ్మా వీడియో ఇక్కడ జూమ్ చేసుకోవచ్చు అందరం. మనం పడతాం మామూలు ఇలా తీయకూడదు. ఎప్పుడు ఇట్లా తీయాలి. ఇస్తే సార్ రన్నింగ్లో ఉంది సార్.
ఫిలిమే తీసిన వీడియో. యోగా మాస్టర్లందరినీ కూడా ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. ఎందుకంటే సమాజానికి ఆరోగ్యం, మనిషికి ఆరోగ్యం అవసరం కాబట్టి ఆ ఆరోగ్యాన్ని మూల సూత్రధారులైనటువంటి యోగా మాస్టర్లను ఏదైతే మన యొక్క దేశ ప్రధాని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారో దాంట్లో అందరూ కూడా పాటిస్తున్నందుకు పేరు పేరున అందరికి కూడా యోగా మాస్టర్ అందరికి కూడా ధన్యవాదాలు. యోగా మాస్టర్లు రేపు తరానికి సిపిఆర్ మాస్టర్లుగా కావాలని, ఎందుకంటే ఈరోజు అనారోగ్యంతో కల్తీలతో తింటున్నటువంటి ఆహారాన్ని స్వీకరిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా రకరకాల రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి హార్ట్ అనేది చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంది. దాన్ని కాపాడడం కోసానికి ప్రతి యోగా మాస్టరు ఒక సిపిఆర్ మాస్టర్గా అయ్యి వారి ప్రాణాలను కాపాడతారని చెప్పేసి నేను హైదరాబాద్లో ఉన్నటువంటి యోగా మాస్టర్ అందరిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ తెలంగాణ బ్రాంచ్ వారికి మరోసారి ధన్యవాదాలు. అదేవిధంగా డాక్టర్ కృష్ణమూర్తి గారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి యోగా మాస్టర్ సీతా గారికి మరియు ఈ మండల్ కన్వీనర్ కొడిచెల రమేష్ గారికి, మిగతా నా యొక్క తోటి ఎంసీ సభ్యులకు, సిసిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి సుప్రభా గారికి, ఎందుకంటే సిపిఐ ద్వారా వారు వచ్చారు కాబట్టి వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. అన్ని మండల కన్వీనర్స్ కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాస్టర్లకు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ నేర్పుతున్నటువంటి మాస్టర్ ఉపేంద్ర గారికి అని మేడం స్వప్న గారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ యొక్క యోగా దినోత్సవం సందర్భంగా యోగా చేయడం జరిగింది. ఇప్పుడున్న ఈ ప్రజెంట్ జనరేషన్లో పిల్లలు చదువుకునే పిల్లలు, టీనేజర్స్ ముఖ్యంగా ఈ సాధన చేయాలి. ఈ సాధన వల్ల వాళ్ళ యొక్క చేసే యొక్క విద్యాభ్యాసంలో కానీ దైనందిన జీవితంలో వాళ్ళు చక్కగా ఒక ఉన్నత శిఖరానికి చేరి భారతదేశానికి ఒక వాళ్ళ కుటుంబానికి చక్కటి ఒక ఆదర్శప్రాయాలుగా ఉంటారు. యోగా సాధన అనేది మనిషిని మంచి ఒక ఉన్నత స్థాయికి తీసుకొస్తుంది. ఆ సాధనలో మనిషి తనని తాను తెలుసుకొని తన యొక్క పనులని విధులని చక్కగా నిర్వర్తిస్తూ సంతోషమైన జీవితాన్ని. కాబట్టి అందరూ యోగాభ్యాసాన్ని ఆచరించాలి. ఆరోగ్యాన్ని, ఆనందమైన జీవితాన్ని పొందాలని ఈ యొక్క యోగా దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంటర్నేషనల్ యోగా డే అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ రెడ్ క్రాస్లో యోగా డే జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి, చిన్న పెద్ద అనేది కాదు. ఆరోగ్యం కావాలి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాలి. కాబట్టి ఈరోజు ఏంటంటే మనం బర్త్డే ఎలా చేసుకుంటామో ఇది కూడా యోగా డే చేసుకుంటాం. యోగా డే చేసుకుని ఆ ఒక్కరోజు చేసుకుని సెలబ్రేషన్ కాదండి. ప్రతిదినము ఒక 1 అవర్ అభ్యాసం చేస్తే ఎంత చాలా బాగుంటుంది, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ. ఈరోజు చాలామంది నిద్ర లేకుండా ఇదవుతున్నారు, ఎక్కువ మొబైల్స్కి ఎడిక్ట్ అవుతున్నారు. మొబైల్స్ చూడటం తగ్గించి 1 అవర్ యోగా చేశారనుకోండి చాలా బెనిఫిట్స్. దాంట్లో అవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి మేము ఇవాళ టీచర్ అవ్వగలిగాము. నేను ప్రతి ఒక్కరికి చేసేదాన్ని అంటే మనకు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి బ్రష్ ఎలా చేసుకుంటాము డైలీ, ఇది కూడా ఒక 1 అవర్ అట్లా పెట్టుకోవాలని నేను అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ధన్యవాదాలు. సర్పంచ్